టీజర్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ల్యాండ్స్కేప్స్ చాలా తక్కువ మనకు కనిపిస్తుంటాయి. సో మన ఇండియన్ సినిమాలో వైకింగ్స్ ఇలాంటి ఎక్కువ Bang on. సిరీస్, ఎస్ ఇలాంటి సిరీస్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటివి. సో ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ మీద మంచి ల్యాండ్స్కేప్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ టీజర్ చాలా హై ఇచ్చింది, మీరు చాలా రిఫ్రెషింగ్ ఉన్నారు, 2.0 టైప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్లీ మనకు తెలిసిన కదా, మీరు చెప్పినట్లు ఒక చిన్న హాఫ్ పేజ్ కథ. సో దీన్ని బేస్డ్ అనే ట్రూ స్టోరీ అంటున్నారు. హాఫ్ పేజ్ కథని 2.5 hours మీరు 2.5 hours మీరు దీన్ని మొత్తం తీస్తున్నారు. The movie will be 3 hours. యా ఓకే, 3 hours రన్ టైం అనుకుంటే కూడా. సో దీంట్లో మీరు ఎంతవరకు దీన్ని కల్పితం చేశారు? కల్పితం చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీని ఎందుకు రాస్తున్నారు? I didn't say it's a true story. I said it's based on a true story. అదే సార్. There's a difference. This is not a true story. It's based on a true story. Last 45 minutes is a true story. It is 100% a last 45 minutes true story. దానికి ముందు వీడు మనసు ఎలా ఉండింది, వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, అవి తీసుకురావడం జరిగింది. విష్ణు గారు, సారీ, హియర్ యా 1 minute. ఒక్క నిమిషం అండి, మోహన్ బాబు గారికి మైక్ ఇవ్వరా ప్లీజ్. ఓకే, శరత్ కుమార్ గారు వాంట్ టు జర్నలిస్ట్ గా స్టార్ట్ అవ్వడానికి బట్టి ఓ ఇప్పుడే జర్నలిస్ట్ గా మారిన శరత్ కుమార్ గారు. ఓకే, జస్ట్ ఈ పిక్చర్ టీజర్ చూసామని చూసాను, అందరి గురించి మీరు మాట్లాడారండి. మళ్ళీ ఈ పిక్చర్ ఎవరు టీజర్ కట్ చేశారు, ఎవరు ఎడిటర్ మీరు చెప్పలేరా? Anthony, please come on stage, Anthony. give it up for Anthony ji, the fantastic talent. Siddharth, please, enga irkinga? Siddharth, please come. So, this is Mr. Anthony. మేము 5:30 గంటల సేపు షూట్ చేసిన సినిమాని ఇప్పుడు 3 గంటలకి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు ఆయన. ఎన్ని త్యాగాలు చేయాలో ఆయన చేతుల్లో ఉంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యాంథనీ. ఆయనతో పనిచేయాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయన వెంటబడాను. శరత్ కుమార్ అంకుల్తో కూడా నేను 15 సంవత్సరాలు వెంటబడితే ఇప్పుడు చేశాడు, అదొక సపరేట్ కథ. అండ్ థ్యాంక్ యూ యాంథనీ. అండ్ ద ట్రైలర్, ఎవ్రీథింగ్, హీఈస్ ద వన్. సినిమా చేసేది ఒక ఎత్తు, దాన్ని ఎడిట్ చేసి మీ అందరికీ చూపించేది ఒక ఎత్తు. అండ్ ఎంటైర్ పాపం ఒక లాస్ట్ 6 monthsగా ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దే ఆర్ ద అన్సంగ్ హీరోస్. ఒక సినిమా చేసేటప్పుడు వెనక నుండి నడిపించే చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళల్లో యాంథనీ ఒకరు ఎడిటర్. థ్యాంక్ యూ యాంథనీ. అండ్ సిద్ధార్థ్, ఆర్ సెకండ్ యూనిట్ కెమెరామెన్. ఆయన నేను ఆన్ రిక్వెస్ట్, సిద్ధార్థ్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్సో నా. నేను న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేశాను, అమెరికన్ కెమెరామెన్ ఈ సినిమాకి, షెల్డన్. ఈజ్ అమేజింగ్ కెమెరామెన్. షెల్డన్తో నేను చేసేటప్పుడు ఇంత పెద్ద యూనిట్ వెళ్తున్నాం, 650 మంది పైన వెళ్తున్నాం మనం. షెల్డన్కి ఒకవేళ జ్వరం వస్తే సెకండ్ యూనిట్ ఎలాగ వీ హ్యావ్ టు అందరినీ వెయిట్ చేయించలేం కదా అని సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేశాను, సిద్ధార్థ్ కెన్ యూ ప్లీజ్ కమ్, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కెమెరామెన్గా చేయట్లేదని, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ ఆన్ బోర్డ్ అని. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. ఐ రియలీ ఓ యూ వన్ మై బ్రదర్. విష్ణు గారు, యా ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా అంటే లైక్ పిల్లలకి కథ చెప్తే అర్థం కాదు, చూపిస్తే అర్థం అవుతుంది అంటారు కదా, సో అలా. సో ఐ హ్యావ్ 2 questions. ప్లీజ్. సో ఫస్ట్ వన్ ఈజ్, సో మెనీ స్టార్ కాస్ట్ ఈజ్ హియర్. సో ఎవరితో ఏ సీన్ చేసినప్పుడు మీరు ఇమోషనలీ బాగా కనెక్ట్ అయ్యారు? That's a good question. థ్యాంక్ యూ. You know who I actually connected a lot? శరత్ కుమార్ గారితో. వావ్. You have no idea. మీరు ఆయన మూవీలో మా ఇద్దరు రిలేషన్షిప్, అండ్ నాట్ ఓన్లీ దట్, పర్సనలీ ఫర్ మీ, హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఆన్ సెట్ ఫర్ మీ. ఈరోజు నేను సినిమా ఇంత ఫాస్ట్గా నేను చేయగలిగానంటే ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ టు హిమ్. ఆయన మేకప్ వేయడానికి 1.5 సేపు పట్టేది, మాకు 2 hours పట్టేది అందరికీ. నేను మేకప్ వేసుకొని ఐఎమ్ ద లీడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు బీ దాన్ని 7:30కి షార్ట్ పిలిచి చెప్పేవాడిని. ఎవ్రీబడి యూస్ టు బి. ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చుండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు. నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో. నేను పరిగెత్తేవాడిని, శరత్ గారు వచ్చేస్తున్నారు పరిగెత్తండి, శరత్ అంకుల్ వచ్చేస్తున్నారు పరిగెత్తండి. సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న. ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను, అక్షయ్ గారితోనూ ఉంది. ఒక మనిషిగా నేను మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత. నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి, దట్స్ అ బిగ్ స్టోరీ, ఐల్ టెల్ యూ లేటర్.
బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్, అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలే సినిమాలో. సో ఐ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎంతసేపు చేశాడు, ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశాడు అనేది నేను చెప్పను. నా ఒక్కడితోనే చేయలేదు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ.